ఒక వ్యాపారి ఒక రాజు ఆస్థానానికి 2 ఆవులను తీసుకువస్తాడు. 2 ఆవులు కూడా చూడటానికి ఒకేలా ఉన్నాయి. వ్యాపారి అంటాడు, మహారాజా, ఈ 2 ఆవులు తల్లి కూతుర్లు, కాని ఏది తల్లో ఏది కూతురో నాకు కూడా తెలియదు. ఇప్పటివరకు చాలా మందిని అడిగి చూశాను, కానీ ఎవరూ దీనికి సమాధానం చెప్పలేకపోయారు. మీ ఆస్థానంలోని మంత్రి చాలా చురుకైన వ్యక్తి అని విన్నాను, అందుకే ఇక్కడికి వచ్చాను. ఆయనే ఈ సమస్యను పరిష్కరించగలడేమో అనిపించింది అని మంత్రి వచ్చి ఆ 2 ఆవులను క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. కానీ ఆయన కూడా దీనికి సమాధానం చెప్పలేకపోయాడు. మంత్రి రాజుతో ఒకరోజు సమయం అడుగుతాడు. మంత్రి ఇంట్లో ఆలోచనలో మునిగిపోయి ఉన్నప్పుడు అతని భార్య అతని చింతనకు కారణం అడుగుతుంది. మంత్రి అంతా వివరించి చెబుతాడు. భార్య నవ్వుతూ బదులిస్తుంది, చిన్న సమస్యే కదా, నేనే పరిష్కరిస్తాను అని. మరుసటి రోజు మంత్రి అతని భార్యతో పాటు ఆవుల దగ్గరకు చేరుకుంటాడు. మంత్రి భార్య 2 ఆవులకు గడ్డిని వేస్తుంది. కాసేపటి తరువాత ఆమె చెబుతుంది, ఈ మొదటి ఆవే కూతురు, ఎందుకంటే నేను గడ్డి వేసిన వెంటనే మొదటి ఆవు తన గడ్డినంతా తినేసింది. తరువాతి ఆవుకు వేసిన గడ్డిలో తల పెట్టింది. ఆ ఆవు కూడా మొదటి ఆవు కోసం తన గడ్డిని వదిలేసింది. కేవలం ఒక తల్లి మాత్రమే తన బిడ్డ కడుపు నింపటం కోసం తన కంచంలోని భోజనాన్ని త్యాగం చేయగలదు అని. నిజంగా అమ్మ ప్రేమ కొలవలేనిది కదా. మీ అమ్మ కూడా